వేములవాడ రాజన్న గోశాలలో కోడెల మరణాలు ఆగడం లేదు. జిల్లా అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇవాళ మరో 5 కోడెలు మృత్యువాత పడ్డాయి. మొన్న 8, నిన్న 10 కోడెలు చనిపోయాయి. గోశాల నిర్వాహకులను వెంటనే సస్పెండ్ చేయాలని భక్తులు, హిందూ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. దగ్గర ఈ చనిపోయిన గోదలను ఇక్కడ పాతి పెట్టడం జరుగుతుంది. దాంతో పొంగుటికలు తయారైనాయి. పెద్ద స్మెల్ వస్తుంది. ఇక్కడ ఒక టెంపుల్ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వంట చేసుకుని ఉండేటోళ్ళు కూడా ఉండలేకపోతున్నారు. దాన్ని బట్టి మీరు గుర్తించి బయట తీసుకుపోయి ఎక్కడ బయట పెట్టుకోవాలి, కానీ ఇక్కడ పెట్టుకునే పద్ధతి కాదని తెలియజేస్తున్నారు. జై శ్రీరామ్, జై గోమాత. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ దేవస్థానంలో నిత్యం గోవులు మరణానికి గురవుతున్నాయి. మెయిన్గా ఏంటంటే వాటికి మెయింటెనెన్స్ లోపం జరుగుతుంది. అక్కడ డాక్టర్స్ సదుపాయం లేక పర్మనెంట్ డాక్టర్ ఉండాలని చెప్పేసి పలుమార్లు కోరడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి మొన్న పోయిన వారం ప్రజావాణిలో కలెక్టర్ గారు కలిసి ఒక పర్మనెంట్ డాక్టర్ అవసరం అని చెప్పడం జరిగింది. పర్మనెంట్ డాక్టర్ లేక మరియు వాటిని పార్టిషన్ చేయమని చెప్పాము. 8 షెడ్లు ఉన్నాయి. 8 షెడ్లలో ఒక్కొక్క షెడ్లలో చిన్న అంటే 1 year 2 years 3 years అనేది షెడ్లు విభజించి అందులో వేస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ 1500 కాదు 3000 వరకు కూడా మనకు కాపాడే శక్తి వేములవాడ టెంపుల్లో ఉంది. దానికి కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు విశ్వ హిందూ పరిషత్ పక్షాన గవర్నమెంట్ డాక్టర్ అవసరం. గవర్నమెంట్ డాక్టర్ లేడు అక్కడ. గవర్నమెంట్ డాక్టర్ అవసరం అని చెప్పడం జరుగుతుంది. నిత్యం రోజు మరణానికి గురవుతున్నాయి. మాకు ఒక్క నిమిషం మెయిన్గా మాకు అక్కడ గవర్నమెంట్ డాక్టర్ అవసరం. అక్కడ దానికి సంబంధించిన స్టాఫ్ అవసరం. అక్కడ 10 మంది కావాలండి. అక్కడ 10 మంది స్టాఫ్, మాకు వెటర్నరీ స్టాఫ్ అవసరం అక్కడ అని చెప్పేసి మేము కోరడం జరిగింది. వెటర్నరీ స్టాఫ్ ఇట్లా నామమాత్రంగా రావడం పోవడం జరుగుతుంది. దానివల్ల మరణానికి గురవుతున్నాయి కోడలు. అతి పవిత్రంగా కొలిచే కోడలను, పవిత్రంగా ఇచ్చే కోడలను రెగ్యులర్గా వాళ్ళకి రైతులకు ఇవ్వాలని చెప్పేసి ఒకటి మేము నిర్ణయించడం జరిగింది. రైతులకు బక్రీద్ తర్వాత కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి బక్రీద్ తర్వాత ఇద్దామని చెప్పడం జరిగింది. దానికి మేము ఏకీభవిస్తున్నాం. కానీ వాటికి రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. ఎలాగంటే పార్టిషన్ చేయాలని చెప్తున్నారు. 8 షెడ్లలో ఇయర్ వైజ్గా అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇట్లా విభజిస్తే ఎలాంటి చావులు ఉండవు, ఎలాంటి అవి ఉండవు. వాటి పవిత్రత కాపాడాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం తరఫున ఉట్కూరు రాధాకృష్ణారెడ్డి ప్రాంత సభ్యులు. అయితే తరచుగా చనిపోతున్నాయి. వాటి గురించి చెప్తుంటే వర్షాలు పడ్డాయి. మొన్న ఏంటంటే వర్షాలు పడడం వల్ల మొత్తం టోటల్ తడైపోయింది. వానలు పడకముందు కూడా చనిపోయినాయి. వానలు పడకుండా చనిపోతున్నాయి. ఏంటంటే ఇన్ఫెక్షన్ వస్తుంది వాటికి, అన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల. వాటికి ఏంటంటే మెయిన్గా వారికి డాక్టర్ సదుపాయం 24 గంటలు ఉండాలి. వీళ్ళు నామమాత్రంగా వచ్చి